నమస్తే ఎస్ఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. విద్యాబుద్ధులు క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అవంతి ఇంజనీరింగ్ కళాశాల రాబోయే కాలంలో యూనివర్సిటీగా మార్పు దిశగా యాజమాన్యం. సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చును ఉపకులపతి ప్రొఫెసర్ డి సూర్యప్రకాశ్రావు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పొంది వినూత్న ఆలోచనలతో మీ ఆర్థికాభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి సహాయపడాలన్న అవంతి. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాల టెక్ వైబ్ 2025 పేరుతో 25వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం నాడు ఘనంగా నిర్వహించారు. అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు, మాజీ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ పర్యాటక శాఖ మంత్రి వర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం విశాఖపట్నం గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ డి సూర్యప్రకాశ్రావు ముఖ్య అతిథిగాను, డాక్టర్ బిందు మాధవి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సిఎస్ఈ జేఎన్టీయు జీవి విజయనగరం, అసోసియేట్ డైరెక్టర్ ఎన్ఎస్టీఎల్ విశాఖపట్నం శ్రీ ఎన్ రవికుమార్, పెన్నెంట్ టెక్నాలజీస్ విశాఖపట్నం సెంటర్ మిస్టర్ కె షఫీ ఖాన్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చును, కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేయడం చట్టరీత్యా నేరం. విద్యార్థులకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మీ స్వీయ అభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి కూడా తోడ్పడాలని సూచిస్తూ చట్టాన్ని నిర్లక్ష్యం చేసుకొని నేరస్తులు కావద్దని కోరారు. అలాగే విద్యార్థులు సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం సందర్శించి ప్రాథమిక విజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు. శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విషయం విజ్ఞానం కళాశాలలో అధ్యాపకుల ద్వారా నేర్చుకుంటూ వివిధ పరిశ్రమలను సందర్శించడం ద్వారా పరిశ్రమలలో నిర్వహించే విధులు ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవచ్చునని తెలిపారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సింగ హారిక స్టేజ్ పర్ఫార్మెన్స్తో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. సెలబ్రేషన్స్ లో నన్ను ముఖ్య అతిథిగా అయితే వాతావరణం చూసిన తర్వాత ఈ విద్యార్థులు క్రమశిక్షణతో ఉండడం, ఎక్కువ మందికి ప్లేస్మెంట్లు రావడం, అలాగే ఇక్కడ ఒక క్రమశిక్షణయుతమైన ఇంజనీరింగ్ విద్య నేర్పడం అవంతి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ విద్యా సంస్థ ఎంతగా అభివృద్ధి చెందినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఈయన ఈ అవంతి ఇన్స్టిట్యూషన్స్ ఒక ప్రస్తుతం ఉన్న అవకాశాల దృష్ట్యా దీన్ని ఒక విశ్వవిద్యాలయంగా మార్చి మరింతగా విద్యార్థులకి అవంతి శ్రీనివాస్ గారు సేవ చేస్తారని, ఈ అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరింతగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా చూసింది. ఈ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో వారు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళి మళ్ళీ ఇదే కాలేజీకి వాళ్ళు గెస్ట్లుగా వచ్చే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంతం. ఈ గ్రామీణ ప్రాంతంలో చాలామంది ఎక్కడి నుంచి ఇంజనీరింగ్ చదువుకోవాలి గతంలో కాకినాడ విశాఖపట్నం వెళ్ళి చదువుకోవాల్సి వచ్చారు. అడ్డవాళ్ళని పిల్లల్లో 100 కిలోమీటర్లు. తర్వాత మరి ఈ రోజున ఇక్కడ పరిశ్రమలు కూడా చాలా వస్తున్నాయి. ఒకప్పుడు మరి మన ఇంజనీరింగ్ చదువుకుని ఉద్యోగాల ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. అలాంటిది రాబోయే రోజుల్లో నా ఉద్దేశం ఈ లోకల్ ఎవరో చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రాబోయే 5-10 yearsలో మరి స్థానికంగానే ఉద్యోగాల ఉపాధి అవకాశం దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మన ఐటీ మినిస్టర్ కానీ సీఎం గారు అందరూ కూడా వైజాగ్ డెవలప్ చేయాలి, ఐటీ పరంగానే కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మేడం గారు మన బిందు మాధవి గారు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడారు మేడం. I request them to please come forward. And the second prize goes to P. Hemalata, first year CSM. And they support each and every student with giving full confidence to everyone. That's what we want, kada?